పోలీస్ అంటే నిజంగానే ఫ్రెండ్లీగా ఉంటారా అని. పోలీస్ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ దొంగలతో, దుర్మార్గులతో ఫ్రెండ్లీగా ఉండం. డెఫినెట్‌గా ఫర్ లా బ్రేకర్ డెఫినెట్‌లీ వి ఆర్ నాట్ ఫ్రెండ్లీ. సో, ఆ డిఫరెన్స్ అనేది మాలో కూడా తెలిసి ఉండాలి. స్టాఫ్‌కి కూడా పోలీస్‌కి కూడా తెలిసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద సిటిజన్ ఆల్సో షుడ్ నో దట్. We are friendly for an innocent. We are friendly for a law-abiding citizen, and not for a lawbreaker, not for a person working with మాలిఫైడ్ ఇంటెన్షన్. సో ఆ డిఫరెన్స్ క్లారిటీ అనేది మాకు తర్వాత సిటిజన్కి ఉండాలి. రెండోది ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకా ఆ సోషల్ స్టిగ్మా అనేది సిటిజన్స్లో ఉంది. వెళ్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, మనల్ని సపోర్ట్ చేస్తారో లేదో. రెండోది నేను వెళ్ళి చెప్తే 10 మందిలో పల్చన అయిపోతానేమో అన్న ఆ భయంతో కూడా పోలీస్ స్టేషన్కి రారు. రెండోది సమ్ టైమ్స్ ఒకవేళ లేడీ వెళ్ళింది అనుకోండి విక్టిమ్, మెయిల్ ఆఫీసర్ దగ్గర చెప్పడానికి కూడా కొన్నిసార్లు వెనక ముందు అవుతారు, హెసిటేట్ చేస్తారు. సో అందుకే ఇప్పుడు విమెన్ ఫోర్స్ పెరిగింది కాబట్టి కొంత ఈజీగా అప్రోచ్ అవ్వడానికి, వచ్చి చెప్పడానికి కొంత పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు మీరు క్రైమ్ రేట్ చూస్తే అంటే కంప్లైంట్స్ వస్తున్నాయి, ఫేర్గా కేసు రిజిస్టర్ అవుతుంది కాబట్టి మనకి పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇన్ని రోజులు చెప్పకుండా అవును, రిపోర్టింగ్ ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు రిపోర్టింగ్ ఉంది. రిపోర్టింగ్ పెరిగింది కాబట్టి ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతున్నారు ఇట్లా జరిగింది మాకు అని. సో దాన్ని బట్టి కూడా మనము అంటే ఆ ర్యాపో పెరిగింది అని అనుకోవచ్చు. రెండోది ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సమ్ టైమ్స్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఒకవేళ ఒకరికి ఎవరో చిరాకులో ఉండి ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, ఇంకా అదే పట్టుకుని ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా తిట్టారు అని వర్డ్ ఆఫ్ మౌత్ మీద కూడా బయటికి వెళ్ళిపోతుంది. సహజం కదండి, సమాజంలో మనం చేసిన మంచి కంటే చెడ్డు చాలా తొందరగా వెళ్తుంది. సో దట్ వే ఆల్సో అనుకుంటారు కాకీలు అంటే చాలా కఠినంగా ఉంటారు. కఠినంగా ఉంటాం వృత్తి విషయంలో, కఠినంగా ఉంటాం ఎవరికైనా శిక్షించే విషయంలో, కానీ నాట్ విత్ ఎవ్రీబడి. కరెక్ట్, కరెక్ట్. కానీ మీరు హైదరాబాద్ వచ్చిన ఇన్నేళ్లలో మిమ్మల్ని కలవరపెట్టిన సిచ్యువేషన్ అంటే అంటే అమ్మో క్రైమ్ ఏంటి ఇంత దారుణంగా పెరిగిపోతుంది నా పర్టికులర్ ఏదైనా ఇష్యూలో, కానీ మీరు ఎక్కువ మానసికంగా బాధపడిన సందర్భం అంటే ఏం చెప్తారండి ఆఫ్టర్ యూ కేమ్ టు హైదరాబాద్? ఇక్కడ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే అంటే కన్వెన్షనల్ క్రైమ్ ఇవంతా కూడా అంతకు ముందు కూడా చూసాము. అంత పర్సంటేజ్ ఇట్ ఓన్లీ వేరీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యు. ఇప్పుడు బాగా కలవర పెడుతుంది ఏంటి అని అంటే ది సైబర్ ఫ్రాడ్స్. ఇన్నోసెంట్ పీపుల్ చాలా ఈజీగా ట్రాప్ అయిపోవడము. మొన్న ఒకతను వచ్చి చెప్తున్నాడు, మా అబ్బాయి చాలా ఇన్నోసెంట్. అబ్బాయి హీఈస్ అ క్లాస్ టాపర్, హీఈస్ ఇన్ హిస్ 12th క్లాస్. అతను ఒక అక్యూజ్డ్ కింద ఒక హర్యానాలో కేసు రిజిస్టర్ అయింది అతని పైన. అయ్యో, ఆడు చేసింది ఏంటి అంటే ఒక గేమ్ ఆడాడు. ఆ గేమ్‌లో కొంత నువ్వు విన్ అయితే ప్రైజ్ వస్తుంది, ప్రైజ్ మనీ వస్తుంది అన్నారు కదా! అట్లా అతనికి వచ్చింది మహా 1500 ఆ ప్రైజ్ మనీ అనేది. దానికి ఇతను ఒక అక్యూజ్డ్ కింద అయిపోయాడు. బికాస్ దట్ వాస్ అ ఫ్రాడ్. దట్ వాస్ అ సైబర్ ఫ్రాడ్. అండ్ ఇన్నోసెంట్‌లీ దిస్ బాయ్ గాట్ ఇంటు దట్. అండ్ ఆ తండ్రి ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు ఏం చేయాలి? ఇక్కడ హైదరాబాద్ పిల్లోడు, కానీ కేసు రిజిస్టర్ అయింది హర్యానాలో. ఓ మై గాడ్. వాళ్ళు పోలీసు వచ్చి రమ్మంటున్నారు ఫోన్ చేసి అని చెప్పి అడిగాడనమాట. సో వాళ్ళతో మాట్లాడండి అంటే వాళ్ళతో అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది అని కనుక్కుంటే పలాని గేమ్ ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ మేడం అండ్ దిస్ బాయ్ హాస్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అంటున్నారు. అంటే వీడేమో ఓన్లీ ఆడాను అని చెప్తున్నాడు. హీ ఈస్ ఇన్నోసెంట్ 12th క్లాస్ స్టూడెంట్ హూ గాట్ ఇంటు దట్. సో అట్లాంటివి కొన్ని నిజంగా బాధ అనిపిస్తది. అంటే ఇన్నోసెంట్‌గా పిల్లలు ట్రాప్ అయిపోవడము. మోర్ ఓవర్ ఇంకొకటి డిస్టర్బింగ్ ఏంటి అంటే వీఆర్ సో మచ్ ఇంటూ యూసేజ్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్. మన పిల్లల చేతికి ఇచ్చేయడము, పిల్లలు చేస్తుంటే మనం సంబరపడ్డాము వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు అని. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు మానిటర్ అండ్ సీ హౌ దే ఆర్ గోయింగ్ అండ్ into what type of troubles and problems they are getting into అనేది. సో దీస్ టూ ఆర్ రియలీ డిస్టర్బింగ్. ఇప్పుడైతే మిగతా కేసులు అయితే కామన్గా జరుగుతున్నాయి, అవి కూడా అరికట్టాలి. ఎందుకంటే మనుషుల్లో అవగాహన పెరగాలి. దోస్ ఆర్ ఇండివిజువల్ కరెక్ట్, కరెక్ట్. ఇండివిజువల్‌గా జరిగే అఫెన్సెస్. ఈ ఆర్గనైజ్డ్‌గా జరిగే వాటిని మాత్రం ఖచ్చితంగా కర్బ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఇదేంటంటే చాలా ఈజీగా వల్నరబుల్‌గా ఉన్నాం బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ. సో దీన్ని కౌంటర్ చేయడానికి ఎవ్రీబడీ హ్యాస్ టు బి మేడ్ అవేర్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ పేరెంట్స్‌కి కూడా అవేర్‌నెస్ ఇవ్వడము. ఆ పిల్లలు ఆడతా ఆడతా ఏదైనా నొక్కేసినా అని కూడా ఒక దీంట్లోకి ఎంటర్ అయిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. కానీ అంటే మీ ఉద్దేశ ప్రకారం యాజ్ అ డిపార్ట్మెంటల్ పర్సన్‌గా పేరెంట్స్‌కి మీరు ఏం చెప్తారు? అంటే ఇంటర్మీడియేట్ అయ్యేంత వరకు మీరు ఇప్పుడు మీరు చెప్పిన అబ్బాయి కూడా ఇంటర్మీడియేట్ చదువుతున్న ఇంటర్మీడియేట్. పిల్లాడు కదా! సో దీన్ని బట్టి ఏది టచ్ చేయాలి? ఏది టచ్ చేయొద్దు? అసలు ఏ ఏజ్‌కి మనం వాళ్ళకి ఒక ఫోన్ ప్రొవైడ్ చేయాలంటే మీరేం అడ్వైస్ చేస్తారు? యాక్చువల్‌గా ఫోన్‌లు ఆడడానికి అనవసరమైన వాటికి వాడడానికి కాదది. దట్ ఈస్ ఫర్ అట్‌లీస్ట్ టు నో వేర్ యూ ఆర్, వెదర్ యూ ఆర్ సేఫ్ ఆర్ నో.
లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా పంపించడానికి. ఆఫ్ కోర్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇట్ హాస్ ఆల్సో బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఎవ్రీబడి అంటే నేను అదే అంటున్నాను, తల్లిదండ్రులు సూపర్వైజ్ చేయగలగాలి. తల్లిదండ్రులే ఫోన్ పట్టుకొని కూర్చొని ఆ ఒక్క హాల్లో నలుగురుంటే నలుగురు 4 ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఏది మంచి చెప్పగలుగుతున్నారు పిల్లలకి? ఇది వాడండి, ఇది వాడొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పే టైం తల్లిదండ్రులకు లేదు. ఉన్న కొంచెం టైంలో కూడా మొబైల్ ఫోన్‌కి వీళ్ళే కేటాయిస్తున్నారు. సో, అట్లాంటప్పుడు మరి పిల్లలు ఏం నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసి వాళ్ళు ఫోన్ పట్టుకున్నారు, వీళ్ళు ఫోన్ పట్టుకుంటున్నారు. వీళ్ళకి ఏం చూడాలో, ఏం చూడకూడదో, ఏం చేయాలో తెలియనప్పుడు ఒకరు గైడ్ చేయగలగాలి. రెండోది ఎంత అవసరం ఉంది? వెదర్ దే ఆర్ రియల్లీ యూజ్‌ఫుల్ ఫర్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. దాన్ని బట్టి మనం ఆ లెవెల్ ఆఫ్ బికాజ్ వీ హ్యావ్ మనీ, బికాజ్ వీ కెన్ అఫోర్డ్. నాకు ఐఫోన్ అంటే ఐఫోన్ కావాలి. అవసరం ఉందా లేదా అవసరం అనేది ఉందా లేదా కూడా చూడట్లేదు. సో దట్ రియలీ స్పాయిల్స్ ఆర్ యంగర్ జనరేషన్. వీళ్ళు చదువుకోవడానికి బయటకు వెళ్ళినా ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ జాబ్స్ లో ఉండడం వల్ల ఇంట్లో ఎవరు లేకపోయినా కమ్యూనికేషన్ గురించి యాక్చువల్లీ పేరెంట్స్ ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తారు. కానీ దాని గురించి స్మార్ట్ ఫోన్స్ కాకుండా మామూలు చిన్న మామూలు ఫోన్స్ ఫోన్స్ సరిపోతాయి. సరిపోయి ఉండేది. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఆ గేమ్స్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ఎనీ పర్టికులర్ నేమ్ ఆన్ ఇట్? యాక్చువల్లీ ఏదైనా నేమ్స్ ఉన్నాయా? There are so many games అని చెప్తున్నారు. I don't know what those games are also actually. అంటే లైక్ యూ గాట్ లక్కీ డ్రా అని చెప్పి ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్సెస్ పేర్ల మీద, హాస్పిటల్స్ పేర్ల మీద, తర్వాత సమ్ బిగ్ మాల్స్, యూ డూ దిస్, యూ ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్, యూ విల్ గెట్ ఐఫోన్. అట్లా చేసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసేయి, లేకపోతే ఇది ఇవ్వు, లేకపోతే దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ డిఫరెంట్ సైట్ అండ్ సడన్ గా చూస్తున్నప్పుడు ఫోన్ సైట్స్లోకి వెళ్ళిపోవడము. దే ఆర్ మిస్లీడింగ్. అంటే ద కవర్ పేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ దెన్ ఇట్ ల్యాండ్స్ అప్ సమ్వేర్. ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అది గ్రూప్ 1 కావచ్చు, నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎనీ సెక్టర్, ఏ సెక్టార్ లో అయినా కూడా, ఎస్పెషల్లీ యూనిఫామ్ జాబ్స్ లో ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న వెంటనే మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? యూ నీడ్ టు బి స్ట్రాంగ్ మెంటలీ. ఎందుకంటే కొన్ని అన్ఫోర్సింగ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ అగైన్ ఐ టెల్ యూ, వెదర్ మేల్ ఆఫీసర్ అయినా ఫీమేల్ ఆఫీసర్ అయినా ఆ జాబ్ ఎన్వైర్న్మెంట్ని బట్టి, ఆ ఛాలెంజెస్ని బట్టి యూ నీడ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు బీ మోర్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్డ్. అంటే ఎవరో చూస్తారు, సమాజం చూస్తుంది నన్ను, లేకపోతే నా సీనియర్ ఆఫీసర్ చూస్తాడు, యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దట్. వెన్ యూ నో వాట్ యు ఆర్, వెన్ యూ హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్, ఏది రైట్ ఏది రాంగ్, and you are mentally strong, you can face any challenge. So that is what the first thing which is needed for a police officer. ఎందుకంటే చాలా వస్తాయి, ప్రలోభాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి, తర్వాత ఒక్కొక్కసారి అనడానికి చెయ్యని దానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ సచ్ సిచ్యువేషన్. అలా మీరు ఎవరికి కోఆపరేట్ చేయలేదు కాబట్టి మీకు కూడా బోల్డ్ అండ్ ట్రాన్స్ఫర్లు అయ్యాయి. ఆఫ్ కోర్స్. నిజానికి ఎనీ సివిల్ సర్వెంట్ కి ఏదో ఒక టైంలో ఎన్నో రకాలైన ఐదర్ పొలిటికల్ కావచ్చు, ఎనీ అదర్ ప్రెజర్స్ కావచ్చు, చాలా రకాలైన ప్రలోభాలకు కూడా లొంగే అవకాశాలు అండ్ సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కమింగ్ సివిల్ సర్వెంట్స్ కి ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటే వాళ్ళ కెరియర్ కి ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీరు అడ్వైస్ చేస్తారు మ్యామ్? టు లివ్ అకార్డింగ్ టు ద రూల్. ఇది కరెక్టా ఇది రాంగ్ అన్నది కాదు. రూల్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది. నో బడీ ఈజ్ అబవ్ రూల్ అండ్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సివిల్ సర్వెంట్ ఆర్ అ సివిలియన్. సో మనం రూల్ ప్రకారము వెళ్తే, లే డౌన్ రూల్స్ ప్రకారం, ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. యా, డెఫినెట్గా ప్రెషర్ రావచ్చు పై అధికారుల నుంచో, లేకపోతే పాలిటీషియన్స్ నుంచో, ఇంకెవరి నుంచో. బట్ వెన్ యూ స్టిక్ టు ద రూల్ యూ విల్ నాట్ గెట్ ఇన్ టు అ ప్రాబ్లం. అది కాకుండా కొంచెం మనం ఎక్కడో ఒక చోట సాఫ్ట్ అవ్వడము, లేకపోతే అంటే ఒకవేళ పర్సనల్ గెయిన్ కోసమో, లేకపోతే మానిటరీ గెయిన్ కోసమో కాకపోయినా మంచితనం కోసం ఒక్కొక్కసారి పర్వాలేదులే చేయొచ్చు అనుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద రూల్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ద బేసిక్ థింగ్ ఇస్ స్టిక్ టు ద రూల్. ఎందుకంటే చాలా సార్లు గవర్నమెంట్స్ మారినప్పుడు కానీ, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా సివిల్ సర్వెంట్స్ మీద కేసెస్ పెట్టడం, అరెస్ట్ అవ్వడం, వాళ్ళు కూడా జైలు పాలవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఆస్పిరెంట్స్ అనండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు రేపు అచీవ్ చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దానికి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటుంది. అంటే ఒకటి కెరియర్లో ఏంటంటే, కెరియర్లో యూ నీడ్ టు గ్రో అప్, బట్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్స్. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మన సొంత ఇంటి నుంచి మనం బయటకు వచ్చాం, వేరే రాష్ట్రంలో పనిచేయడానికో, లేకపోతే వేరే ఊర్లోనో పనిచేయడానికి, వేరే జిల్లాలో పనిచేయడానికి. వెన్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఓన్ హోమ్ టౌన్, యువర్ ఓన్ హోమ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్? ఒకవేళ 6 నెలలకే ట్రాన్స్ఫర్ చేస్తారేమో, దట్స్ ఫైన్.
ఎప్పుడైతే ఆ కుర్చీకి అటాచ్మెంట్, ఆ ప్లేస్‌కి అటాచ్మెంట్ అనేది ఉండదో, ఎనీ వింగ్, ఎనీ డిపార్ట్మెంట్ యూ కెన్ ఈజిలీ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్ యూ కెన్ వర్క్ విత్ సాటిస్ఫాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఆస్క్డ్ ఎందుకు లా అండ్ ఆర్డర్‌లో ఎళ్తే వాళ్ళకి కాంప్రమైజ్ కాను అని తెలుసు. నన్ను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. యాస్ యూ సెడ్ చాలా తొందరగా ఎక్కువ చేశారు అని. ఇట్స్ డిఫరెంట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ అంటే అక్కడి నుంచి చేస్తే సీఐడీకి వచ్చినప్పుడు కూడా నన్ను అడిగారు ఎందుకు అని. ఇట్స్ నాట్ దట్ క్యాలిబర్ లేదు, చేయలేము అని కాదు. వెన్ యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ సర్టన్ థింగ్స్, వెన్ యూఆర్ ట్రాన్స్ఫర్డ్ అవుట్, ఈవెన్ దట్ ప్లేస్ ఆల్సో వాస్ వెరీ హ్యాపీ. అక్కడేం సైలెంట్‌గా లేను. పాత మూసుకుపోయిన కేసెస్ అన్నీ తీసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని చార్జ్ షీట్లు వేసి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పంపించాను. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. అండ్ దెన్ ఈ అటాచ్మెంట్ లేనప్పుడు ఒక గంటలో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ట్రాన్స్ఫర్ అయింది అంటే. దట్ ఈస్ హౌ ఐ హెడ్ బీన్ ట్రైంగ్ టు కీప్ మై సెల్ఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఈ యంగర్ జనరేషన్ కూడా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ డోంట్ స్టిక్. నాకు ఇది అయితే నేను లా అండ్ ఆర్డర్ అయితేనే నేను చేయగలుగుతాను, క్రైమ్ చేయలేను, ఇంకో ట్రాఫిక్ చేయలేను. నో, ఎనీ వర్క్ విచ్ యూ టేకప్ యాజ్ అన్ అసైన్మెంట్, యూ లవ్ ఇట్ అండ్ డూ ఇట్. డెఫినెట్లీ దెర్ విల్ బీ రిమార్కబుల్ అచీవ్మెంట్. కానీ మీరు కూంబింగ్ చేసిన సందర్భాలున్నాయి. చాలా క్రిటికల్ కండిషన్స్‌లో మీరు వర్క్ చేసిన సందర్భాలున్నాయి. నిజంగా అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మేల్‌ని అయ్యుంటే బావుండేది. ఫీమేల్‌ని అయిపోయాను. లేకపోతే నేను ఇలా చేసుండేదాన్ని అని ఎప్పుడైనా అనుకున్నారా మ్యామ్? ఎప్పుడు అనుకోలేదు. ఓన్లీ ఎప్పుడు గుర్తొచ్చేదంటే నేను అంటే మెయిలా, ఫీమేలా అనేది వదిలేసి ఒక పోలీస్ అధికారి అనే పనిచేసేదాన్ని. ఐ హావ్ టు డూ దిస్ అండ్ దిస్ ఇస్ ద ఛాలెంజ్ బిఫోర్ మీ. ఓహ్! లేడీ ఆఫీసర్‌కి ఒక ఇబ్బంది వస్తది, లేకపోతే లేడీకి ఒక ఇబ్బంది వస్తదని ఎప్పుడంటే వాష్‌రూమ్ కనపడకపోతే అంటే ఆ ప్లేసెస్‌లో ఇప్పుడు మాత్రమే గుర్తొస్తదనమాట. ఓహ్! వి హావ్ సమ్ వేర్ దట్ ఆ సెన్సిటివిటీ ఉంది. ఐ హావ్ టు. అదర్‌వైస్ జాబ్ పరంగా అయితే ఇప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. అంటే సీనియర్స్ కానీ, లేడీ కదమ్మా! నువ్వు ఇక్కడికేం పెడతావు? ఇదేం చేస్తావు? అక్కర్లేదు. ఆగు అన్న సందర్భాలున్నాయా మ్యామ్? ఎప్పుడు అది అనలేదు నన్ను. ఏ సీనియర్ అనలేదు. అండ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు కామారెడ్డి హైలీ ఎఫెక్టెడ్ ఏరియా ఇచ్చినప్పుడు ది దెన్ ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు చెప్పింది ఏంటంటే, ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ దట్ యూ కెన్ డూ ఇట్ అని. మై ఫస్ట్ పోస్టింగ్ స్టార్టెడ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. కానీ మీకు చిన్నప్పుడే అమ్మ కాలం చేశారని విన్నానండి. నిజంగా ఒక అమ్మ లేని వెలితిని ఎవరు ఫీల్ చేయలేరు. ఉన్న వాళ్ళకేమో ఆ విలువ తెలీదు. తెలీదు. అమ్మ విలువ నిజంగా తెలీదు. టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. చెప్పిన మాట వినరు. అలాంటి పిల్లలకి అమ్మ గురించి మీరేం చెప్తారంటే అంటారు? అమ్మ మాట వినకుండా అమ్మని టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుని అమ్మ నీకేం తెలీదు. ఆవిడ ఏం చెప్పినా కూడా మా అమ్మ ఇలాగే చెప్తుంది. పట్టించుకోకుండా చేస్తూ ఉంటారు చాలా సార్లు. అంటే